శ్రీశైలం పాదయాత్ర 21 భాగానికి స్వాగతం. ఓం నమ శివాయ. ఈ 2024 సంవత్సరం శ్రీశైల పాదయాత్ర కర్నూలు వెంకటాపురం నుండి చాలామంది భక్తాదులు మార్చి 2-3 తేదీల నుండి ప్రయాణమవుతున్నారు. కాబట్టి శ్రీశైలం పాదయాత్ర చేయదలిసిన వారు శివరాత్రికి ఒక వారం ముందు నుండి బయలుదేరేవారు తమ వారితో కానీ నమ్మకస్తులైన ఒకరికొకరు సహాయం చేయగల ఓర్పు గలవారితోనే ఒక జట్టుగా కలిసిమెలిసి భక్తితో నిత్యము శివనామస్మరణచే ప్రయాణం చేయండి. ఈ సంవత్సరం ఎండలు ముందుగానే వచ్చి వేడి పెరిగి ఉండటం మూలంగా ఎండవేడి ఎండబెట్ట తగలకుండా ఉండేందుకు తగిన టోపీలు, వీలైతే చేతికర్రలాగా ఉపయోగించే పెద్ద గట్టి గొడుగు కర్రలను తీసుకువెళ్ళడం మంచిది. చేతికర్రలు కొండలు ఎక్కడానికి ఊతంగా పట్టులేని చోట తోడులా ఉపయోగపడతాయి. అలాగే ఎలక్ట్రాల్ పొడి ప్యాకెట్లు, తగినన్ని నీరు బాటిళ్ళు సమృద్ధిగా వెంట ఉంచుకోవడం మంచిది. మీకు కావలసిన రోజు వేసుకునే మందులు తీసుకెళ్ళండి. రాత్రి నడిచేవారు చలికోటు, టోపీ ధరించి వెంకటాపురంలో దొరికే పెద్ద టార్చ్ లైట్లను 2 తీసుకొని నడక ప్రయాణం సాగించండి. ఎందుకంటే కొన్ని టార్చ్ లైట్లు మధ్యలోనే బ్యాటరీ అయిపోయి ఆరిపోతాయి. ఎక్కువ లగేజీలను బరువులను తీసుకొని పోవద్దు. మరిన్ని జాగ్రత్తలు ఎవరికి వారు తీసుకొని ప్రయాణం సాగించండి. అన్నదానాలు అక్కడక్కడ ఉన్న భోజన సమయానికి అక్కడికి చేరుకోలేని వారు మధ్యలోనే సమయానికి ట్యాబ్లెట్లు ఇత్యాది వేసుకునేవారు తినడానికి బిస్కెట్లు, చపాతీలు, కారం తక్కువ ఉన్న బుడ్డల పొడి విడిగా ఉంచుకోండి. ఇక యువత అందరూ నడకదారిని విడిచి వేరే మార్గాల్లో వెళ్ళడానికి ప్రయోగాలు చేయకండి. ఇది ఘోరమైన అడవి, కొండ ప్రాంతాలు, జాగ్రత్త. ఇంతకుముందు వెళ్ళిన అనుభవం గల వారి వెంట ఉండడం చాలా మంచిది. వారే మనకు గురువులు. సరే, ఇక మనం శ్రీశైలం పాదయాత్ర 21 భాగంలోకి వద్దాం. ఆలయంలో శివరాత్రి లింగోద్భవ సమయ విశేష పూజలు జరుగుతుండగా మనం ఆలయం బయట పాగాలంకరణ చూశాం. గుడి బయట భక్తుల మధ్యలో ఓం నమ శివాయ అనే భక్తుల కోలాహలంలో శివనామస్మరణలు విన్నాం. ముందుగా దీక్ష చేసిన భక్తులకు లింగ స్పర్శ దర్శనమైన తర్వాత భక్తులకు దర్శన భాగ్యం కలిగింది. కాలినడకన వచ్చిన వారు నడిచి వచ్చిన కారణంగా వరుస లైన్లో నిలుచోవడం కూడా కష్టంగా ఉంటుంది. వరుసలో వెళ్ళిన వారినంతా తెల్లవారుజామున 3 గంటల దర్శనం తెరవడానికి సమయం కొరకు గుడి ముందు గల ఒక విశాలమైన రేకుల పందిరి కింద కాసేపు విరామం చేయిస్తారు. ఆలయం విశేషమైన మేళతాళాలు, దేవాలయ ప్రధానులు గుడి తలుపులు తెరవగా ఆ సన్నివేశం బహు సుందరంగా ఉంటుంది. వెండి తలుపులు దాటి మెల్లగా బంగారు ధ్వజస్తంభం, ఆ ముందుగా లోపల మహాబసవన్న గొప్పగా కనిపిస్తాడు. నందీశ్వరుని నమస్కరించి ముందుకు కదిలితే వీరమండపంలో నిరంతరం అఖండమైన శివభజనలు జరుగుతూ ఉంటాయి. ఈ జగత్తుకు కారణమైన విశ్వ చైతన్య శక్తి సాకార రూపంగా జ్యోతిర్లింగంగా మనకు దర్శనమవుతుంది గర్భగుడిలో. ఆ పిదప పంచపాండవులు పూజించిన పంచలింగాలు, ఆ పిదప వీరభద్రస్వామి, ఆ పిదప గుడి వెనక బ్రహ్మరాంబామాత ఆలయానికి ముందుగా సీతమ్మ వారు శ్రీరాముల వారితో పాటు కలిసి ప్రతిష్ఠ చేసి పూజించిన లింగం, ఆ వెనుక బ్రహ్మరాంబామాత ఆలయంలో బంగారు వన్నెతో మెరిసిపోతూ భక్తులను దీవించే తల్లి మనలను దీవిస్తూ ఉంటుంది. పిదప మనం గుడి బయటకు వచ్చి పశ్చిమ ద్వార గోపురం ద్వారా గుడి బయటకు వస్తాము. 1990 కాలంలో తూర్పు ద్వారం ద్వారానే లోపలికి వెళ్ళి అదే ద్వారం ద్వారానే బయటకు వచ్చేవారిమి. దర్శనమైన మల్లికార్జున గుడి తూర్పు ద్వారం వద్ద నుండి తీసిన సన్నివేశం ఇది. దర్శనమైన వారు ఎవరి గ్రామాలకు వారు వెళ్తూ ఉంటారు. ఎక్కడ చూసినా అన్నదానాలు నడుస్తూ ఉంటాయి. అన్నపూర్ణాదేవి భక్తులందరికీ అన్ని వర్గాల వారిని సమానంగా చూస్తూ అన్నదానం వారి రూపంలో చేస్తూ ఉంటుంది. మనం వెంకటాపురం నుంచి వచ్చే రస్తలో వస్తే మనం ఆ విధంగా పాత రస్తా ఆ విధంగా ఉంది చూడండి. ఆ విధంగా వచ్చి ఈ కూడల్లోకి చేరుకుంటాం. ఇక్కడే సుందరమైనటువంటి నందీశ్వరుడు, శివలింగము, గార్డెను,
అక్కడ బసవవనం అని అక్కడ దక్షిణామూర్తి విగ్రహం పెట్టినారు కదా, అక్కడ ఇక్కడనే చెంచు లక్ష్మి మ్యూజియం ఉంటుంది. 20 రూపాయల టికెట్ ఉంటుంది. చెంచుల జీవితాలు, గిరిజనులు, వననరులు అయినటువంటి వారి జీవితాలు తెలుసుకోవడానికి చాలా చక్కని మ్యూజియాన్ని గవర్నమెంట్ వారు ఏర్పాటు చేశారు. పిల్లలకు వాళ్ళ యొక్క సంస్కృతి సాంప్రదాయాలు తెలియడానికి ఆ మ్యూజియం చాలా దోహదపడుతుంది. శ్రీశైల దివ్యక్షేత్రం నల్లమల్ల అడవిలో నల్ల నదిగా పిలువబడే కృష్ణానది అచ్చం శివలింగాకారంగా వంపులు తిరిగిన ప్రాంతంలో ఏర్పడటం ప్రకృతి సిద్ధంగా ఏర్పడినదిగా కనిపిస్తుంది. కానీ ప్రాచీన కాలంలో ఆ ప్రాంతం అలా శివగణాల చేత తవ్వబడినదిగా తెలుస్తుంది. లింగాకారం పైభాగం ఉత్తరంగా ఉండడం, ఉత్తరంలో కైలాసం ఉండడం విశేషమైన ఏర్పాటు. ఈ నది లింగాకారాన్ని పొందడం, మరో వంపు తిరిగిన నది మొత్తానికి 3 అడ్డనామాల సూచించడం వంటివి ఈ క్షేత్రం గురించి మరింత పరిశోధన చేసి తెలుసుకోవలసిన అనేక విషయాలు మనకు చాలా ఉంటాయి. బసవవనం. ఇక మనం చెంచుల మ్యూజియాన్ని చూద్దాం. ఆసియా తూర్పు భాగంలో చెంచు అనే రాజవంశం ప్రాచీన చైనాలో బలమైనదిగా ఉండేది. ప్రాచీనమైన చైనా భాషలో చెన్ అనగా అతి ప్రాచీనమైన తూర్పు భాగము, చు అనగా ప్రాంతం. ఈ చెంచు అనే ప్రాచీన ప్రఖ్యాతి చెందిన ప్రాంతం దాదాపు ఇప్పటికీ 5000 సంవత్సరాల పూర్వంలో ఆటవిక తెగల రాజులచే పరిపాలనలో ఆ ప్రాంతం ఉండేదని తెలుస్తుంది. ఆ ప్రాంతం వాసులను చెంచులుగా పిలిచేవారు. అదే వారి ఇంటి పేరుగా, తెగల పేరుగా మారింది. జంబూద్వీప వివరంలో తూర్పు దేశాల వర్ణన ఉంది. ఇక్కడ విష్ణువు పరిపాలన చేశాడని మహాభారతంలోనూ మరికొన్ని పురాణాల్లోనూ ఉంది. అలాగే విష్ణు పురాణం, మార్కండేయ పురాణం, బ్రహ్మ పురాణం, వాయు పురాణంలో జంబూద్వీపం వర్ణన ఉంది. విష్ణువు చెన్నకేశవుడుగా కూడా పూజలు అందుకోవడం మనకు తెలిసిందే. పూర్వం హిందూ మతము కేవలం భరతఖండంలోనే కాక మొత్తం జంబూద్వీపంలో ఉండేది. గిరిజనులు శ్రీశైలం మల్లన్నను తమ ఇంటి అల్లుడుగా పూజిస్తారు. గిరిపుత్రిక పార్వతి గిరిజనులకు కూతురైతే మహాశివుడు అల్లుడే. మరి మలలకు అన్న మల్లన్న అంటే గిరులంటే కొండలు, ఆ కొండలకు దిగువన ఉండే కోనలు, ఆ కొండలకు అనుసంధానమైన బయలు, ఆటవిక మైదాన గిరిజన ప్రాంతాలకు అన్న అంటే బాగోగులు చూసే ఆత్మీయుడే మహాశివుడు. ఆయననే మల్లన్న అంటూ కొలుస్తారు. సతీదేవి గిరిజాదేవిగా పుట్టి పార్వతీదేవిగా పిలువబడి పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం జరిగింది. వారి సంతానముగా ఎందరో ఈ గిరిజనులుగా ఉన్నారు. అలాగే పార్వతీ పరమేశ్వరులకు సమస్త బంధుగణాలు మన ఈ గిరిజనులైన ఆటవికులు. అంతేకాదు పార్వతీ పరమేశ్వరులు మనందరికీ తల్లిదండ్రులు అనే శ్లోకంతో మాతా పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ అని మనం ప్రార్థిస్తూ ఉంటాం నిత్యం. కర్ణాటక ఒకప్పుడు కిష్కింధ, ఆ రాజ్యం వాలి సుగ్రీవుల రాజ్యం. అక్కడ మహోన్నతమైన గిరిజన వననర రాజ్యం ఉండేది. బ్రహ్మరాంబ మాత కర్ణాటక ఇంటి బిడ్డ కాబట్టి వారు ప్రతి సంవత్సరం ఉగాది రోజున అమ్మవారికి అత్యంత భక్తి శ్రద్ధలతో అంత దూరం నుండి వచ్చి ఒడిబియ్యం సమర్పించి ఆనందంగా దర్శనం చేసుకుని వెళుతూ ఉంటారు. భ్రమరం అంటే తుమ్మెద. అంటే అమ్మవారు పరమశివునిలాగానే చక్కనైన నలుపు వర్ణంలో ప్రకాశిస్తూ మన గిరిజన రూపంలో సుసంపన్నంగా ఉంటుంది. చైనాలోని చెంచు మానవ జాతి నుండి చెన్నపట్నం వాణిజ్యం వరకు చైనాను ఆనుకొని ఉన్న అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, మణిపూర్ అంతటా కొండ ప్రాంతాలు, వాటిని అనుసరించి ఉన్న మన తూర్పు కనుమలు, అందులోని నల్లమల అడవి కొండలు, ఇందులో ఉన్న మన బంధువులు ఈ ఆటవిక బిడ్డలు. మహిషాసుర సంహారం చేసిన తల్లి మణిద్వీప మహారాణి. వారి ప్రదేశం ప్రస్తుతం మణిపూరుగా పిలువబడుతుంది. ఆమె ఆదిశక్తి స్వరూపమైన మన దేవత.
ప్రపంచంలో అనేక గిరిజన తెగలు అత్యంత ప్రాచీన కాలాల నుండి అత్యంత గౌరవనీయమైన జీవితాలు గడుపుతూ ఉండగా, కేవలం భారతదేశంలోని గిరిజన వననర జన సమూహాలు శివపరమాత్ముని సేవలో ఇప్పటికీ పవిత్రంగా లీనమై ఉన్నాయి. కానీ చాలా తెగలు పరాయి ఎడారి మూకల అరాచకాల చేత, బ్రిటిష్ పాలకుల భయంకరమైన నరమేధం మరియు నయవంచనల చేత నాశనం కాబడ్డాయి. అట్టి వారిలో బ్రిటిష్ వారి తుపాకీ తూటలకు బలైన మన గిరిజన చెంచుల స్మారకార్థం ఈ మ్యూజియంలో వారి ఫోటోలు కూడా గౌరవంగా ఉంచారు. చెమ్ అంటే చెట్లు, చూ అనగా ఆధారము, జీవనం సాగించేవారు అనే మరో అర్థం కూడా ఉండడం కనిపిస్తుంది. అడవి మొద్దులతో చెక్కదెంతలు, కడపమానులు, ఎద్దుల బండ్లు, తలుపులు, వెదురుతో వ్యవసాయ గంపలు, చేటలు, ఎద్దుల బండ్ల పొనకలు, ఇండ్ల తడికలు, మేకపిల్లలను జాగ్రత్త చేసే గూడు గంపలు, ఎద్దులను నడిపించే ముళ్ళుకర్రలు, శత్రువులను ఎదిరించే సాముకర్రలు, వేట ఈట కర్రలు, పెళ్లి పందిరి బొంగులు, విసనకర్రలు, రొట్టెలు వేసుకునే రొట్టె సిబ్బులు, ఒకటేమిటి చివరికి మనిషి పాడకట్టే పాడె బొంగులు ఈ అడవి ఆత్మీయులు స్వీకరించి మనకిచ్చే బహుమతులు. ఆరోగ్యం కొరకు అడవి తేనెలు, అడవి బంకలు, అడవి ఆయుర్వేద దినుసులు, ఇలా అడవి ఒక అమృత భాండంగా ప్రజలకు సేవ చేసే అక్క లాంటిది. భూదేవి అమ్మ అయితే ఈ వనదేవత అక్క. అందుకే ఈ అడవిలో వెలిసిన భ్రమరాంబ మాతకు ఒడిబియ్యం తెస్తారు. కిష్కింద వననరులైన కర్ణాటక కుటుంబీకులు. అమ్మ తరువాతి మన అమ్మ భ్రమరాంబ మాత, తండ్రి తర్వాత మన బాగుగులు చూసే తండ్రి శివమల్లన్న చెంచులకు ఇంటి అల్లుడనే మాట కూడా ఉంది. ఇంతవరకు మనం 19-20 భాగాల్లో తెలుసుకున్న గుజరాత్ హటకేశ్వర చరిత్రలో గిరిజాదేవిని ముందు పూజించమని గట్టిగా మందలించి చెప్పిన పూజా విధానమంతా ఈ ఆటవిక తల్లును పూజించమని చెప్పాడు బ్రహ్మదేవుడు. బ్రాహ్మణ ఋషులు, దేవతలు కూడా ఆరాధించిన దేవతలు ఈ గిరిజాదేవి అయిన ఆటవిక, గిరిజన దేవతలు అయిన పార్వతీదేవినే ఈ ఆటవికమైన గిరిజాదేవిని శివునియందు భక్తి అత్యంత శ్రేష్టమైనదని మహాశివుడే కొనియాడాడు. అలాగే కొండ రాతి స్తంభం నుంచి వచ్చినటువంటి నారసింహస్వామికి కూడా చెంచులక్ష్మీదేవిని వధువుగా ఇచ్చిన వారు ఈ చెంచు దేవుళ్ళే కదా. అందుకే ఈ చెంచు దేవుళ్ళు మనకు ఆరాధ్యులు. ఇక నందీశ్వరుడు లేని శివాలయం లేదంటే రైతులు లేని శివపరమాత్మ ఉండడు అని అర్థం. అంటే మహాశివుడు యుద్ధ విధ్వంసకుడే కాదు, మహాతంత్ర మంత్ర యోగ గురువే కాదు, పంటలను పండించే, అందరికీ అన్నం భిక్షగా ఇచ్చే అన్నపూర్ణాదేవి నాదునిగా కూడా లోకంలో మనకు ఉన్నాడని అర్థం. నందీశ్వరుడు మన నంద్యాల రైతు రాజైన అతి ప్రాచీన మహాశివభక్తుడు. మనందరి తరపున పార్వతీ పరమేశ్వరులకు వాహన సేవ చేయడానికి, రైతులకు సహాయపడడానికి మహాశివుని వెంటనే ఉండి నందీశ్వర మహాదేవుడు మన బంధువు, అత్యంత గౌరవనీయుడు. ఈయనకు క్షీరసాగర మదనంలో లభించిన ఉత్తమమైన గోవులను మహర్షుల ద్వారా ఇవ్వబడగా దానిని గోసంపదగా మిక్కిలి అభివృద్ధి చెందించి వ్యవసాయం కొరకు ఉత్తమమైన వ్యవసాయదారులకు ఇచ్చిన మహాదాత. చెంచు మ్యూజియం చూసుకొని నా మిత్రునికి సన్మానం జరుగుతున్న నాయి బ్రాహ్మణ అన్నదాన సత్రం చేరుకొని అక్కడే భోంచేసి నా మిత్రునితో కర్నూలుకు బస్సులో బయలుదేరాము. 17/2/2023 కర్నూలు నుండి వెంకటాపురం చేరుకొని నడక మార్గం ద్వారా అడవిలో ఆంజనేయ స్వామి గుడి, వీరభద్ర స్వామి గుడి, నాగలూటి మొదటి, రెండవ ద్వార గోపురాలు చూసుకొని పెచ్చెరువు గిరిజన గ్రామంలో నిద్ర చేసి ఉదయం లేచి ప్రయాణం సాగించి కోరికలకొండ, సీతమ్మ బావి, భీముని కొలను అతి కష్టం మీద దిగి ఎక్కి హటకేశ్వరం చేరి పాలధార పంచదారలో స్నానం చేసి శ్రీశైలం చేరి భ్రమరాంబ మల్లికార్జున స్వామిని దర్శనం చేసుకుని మన గిరిజన చెంచు మ్యూజియం చూసుకుని నాయి బ్రాహ్మణ అన్నదాన సత్రంలో మిత్రుణ్ణి కలిసి ఇప్పుడు కర్నూలుకు బయలుదేరాము. మనం నడకదారిలో కనిపించిన ఎన్నో కొండలను తవ్వి ఈ రోడ్డు మార్గాన్ని నిర్మించారు. మనం నడిచిన కొండ మార్గం దగ్గరి దారిగా పూర్వం ఆత్మకూరు నుండి ఉండేది. అంతటి ఎగుడు దిగుడు కొండల్లో పైగా భీముని కొనలు లోయను దాటి
వంతెన నిర్మాణం చేయడం చేతకాక ఈ రోడ్డు మార్గం చుట్టూ తిరిగి సాగే ఈ రోడ్డు మార్గం వేశారు. ఇది కూడా అనేక ప్రమాదకరమైన మలుపులతో, ఎత్తు తగ్గులతో, ఒకసారి కొండల అంచులతో, ఒకసారి కొండలపై, మరోసారి సమాంతర మార్గం గుండా సాగి ఆటవిక గ్రామాల మీదుగా, వ్యవసాయ గ్రామాల మీదుగా, దట్టమైన అడవి చెట్ల మధ్య ఒకసారి, వెదురువనంలో మరొకసారి, కొండ కోణల్లో ఒకసారి, సుదూరంగా కనిపించే కొండల మధ్య ఒకసారి ఇలా సాగుతుంది బస్సు ప్రయాణం. ఒక్కోసారి ఎదురుగా బస్సు వస్తే మా బస్సు కొండలకు దగ్గరగా ఆనుకొని పోతున్న దృశ్యాన్ని కూడా మీరు చూడండి. ఈ మార్గంలో 2 వీలర్స్ వెహికల్స్ ఎలా నడుపుతారు అని భయమేస్తుంది. మీరే చూడండి. శివస్వాములు ధరించిన పవిత్రమైన వస్త్రాలను ఇలా ఇక్కడే చెట్లపై వేయడం, స్నానాలు చేసే దగ్గరే వదిలివేయడం చేస్తున్నారు. ఇది తప్పు. శబరిమల వస్త్రాలు వేరు. అవి నలుపు, శని తొలుగుతుందని వదులుతారు. అది కూడా ఏలినాటి శని పట్టిన, శని చివరి దశ అయిన తన రాశికి శని పట్టిన ప్రారంభంలో, అనగా ద్వాదశ రాశిలోకి శని సంచారం ప్రవేశం జరగ్గా, శని కలిగించే కష్టాల్లో దైవస్మరణ దీక్షలో ఆ కష్టాలు పొందితే అర్థం పరమార్థం రెండూ ఉంటాయని ఆ మాలలు శని పట్టిన 7.5 సంవత్సరాల పాటు ప్రతి సంవత్సరం వేసి, శని చివరి దశ దాటే సంవత్సరంలో ఆ వస్త్రాలను అక్కడే విడిచి వస్తారు. శని తొలగిపోతుందని భావిస్తారు. అంతేకాని ఇక్కడ శివస్వామి మాలలు అలా కాదు. ఈ శివ వస్త్రాలు శనిని సూచించవు. బంగారు వర్ణం, గంధం వర్ణం కలిగిన ఈ శివస్వామి వస్త్రాలు గురుగ్రహానికి, జ్ఞానానికి, సౌభాగ్యానికి ప్రతీకగా ఉంటాయి. మనం వీటిని ఇలా అడవిలో ఎక్కడ పడితే అక్కడ వదలడం మన సౌభాగ్యాన్ని వదిలివేయడం అవుతుంది. ఇక నుండి అలా చేయకండి. శివమాలలు కూడా రథంపై విసిరివేస్తున్నారు. శివమాలలు 41 రోజు శివస్మరణలో తరించిన పవిత్రమైనవి. అవి మీరున్నంత వరకు మీతోనే ఉంచుకొని ఆపద సమయంలో శివ నీవే నాకు దిక్కని మాలలను తాకి నమస్కారం చేస్తే చాలు. ఆయన ఆశీస్సులు మనకు ఏదో రకంగా అందుతాయి. కాబట్టి ఈ శివస్వామి బట్టలను ఇలా పారవేయకండి. జాగ్రత్తగా మీ ఇంట్లోనే ఉంచుకోండి. వదిలివేయడానికి ఇవి శని నలుపు బట్టలు కాదు, పవిత్రమైన సౌభాగ్యానికి గుర్తులు. ఇక్కడ కనిపిస్తున్నది పాలధార, పంచదార ప్రదేశం. మనం నడిచిన కొండల మధ్య భాగంలో కొండ ఎలా ఉంటుందో ఇక్కడ చూస్తే తెలుస్తుంది. ఒక చోట పచ్చసుద్ద, ఒక చోట ఎర్రమన్ను, మరో చోట కేవలం కొండరాలతో ఉండి, ఇంతటి రాళ్ళలో కూడా చెట్లు తమ వేళ్లను పోనిచ్చి వర్షాకాలంలోని నీరు ఎక్కడెక్కడ నీరు ఉంటుందో సేకరించుకొని ఎలా బ్రతుకుతున్నాయో చూడండి. కొండల్లో అనేక ఖనిజాలను మనకు వనమూలికల రూపంలో దొరకడానికి ఈ కొండ కోణంలోని అడవుల్లోని చెట్ల మూలికలే కదా ఆధారం. ఇలాంటి అతి దివ్యమైన కొండల్లో పుట్టిన మూలికలు అతి దివ్యమైనవి. సిద్ధనాగార్జునుడు శ్రీశైలం కొండల్లో రసవాదం అనగా మూలిక రసాయనాలతో వెండి, బంగారం, లోహాలను ఎలా సిద్ధం చేయవచ్చునో వ్రాసి ఉంచారట. కొండబంకగా పిలువబడే శిలాజిత్ అనే రాతి నూనెను నేను ఈ శ్రీశైలం కొండల్లో గమనించాను. ఇది లేదని చెప్పడానికి లేదు శ్రీశైలంలో. కాకుంటే గుర్తుపట్టే అనుభవశాలి ఉండాలి. కేవలం జీవించడం కాదు, విజ్ఞానం పొందడం చేయాలని చెప్పే హిందూ మత గ్రంథాల్లోని సారం తెలుసుకునే కొద్దీ తెలుస్తూనే ఉంటుంది. అందుకే ఒక జీవితం చాలని యోగులు 100 సంవత్సరాల కాలం జీవించే శక్తి రహస్యం తెలుసుకొని నిరంతరం ఈ హిందూ మత విజ్ఞానం శోధించడానికే తమ జీవితాన్ని వెచ్చిస్తారంటే తెలుసుకోండి ఎంతటి విజ్ఞానం మన భరతఖండంలో శోధించబడుతోందని. అందుకే ఈ ప్రపంచానికి గురువులను నిత్యం అందజేస్తూనే ఉన్నది పుణ్యభూమి. ఇంతటి అడవి మార్గం మనం మొన్న నిన్న నడిచి శ్రీశైలం ఎలా చేరుకున్నామంటే నిజంగా
మనం ఈ కొండల్లో నడిచి వచ్చామా అని అనిపిస్తుంది. ఈ బస్సులో కూర్చొని అడవిని చూస్తూ ఉంటే ఆ విషయం మనకు తెలుస్తుంది. నడక ఆరోగ్యం కలిగిస్తుంది. ఈ ప్రకృతిలో నడక మరింత ఆరోగ్యకరం. చక్కని గాలి ఆరోగ్యకరం. కర్నూలుకు దాదాపు 80 మీటర్ల కంటే ఎత్తులో ఉండే చక్కని ఈ కొండ కోణంలో నడవడం, భ్రమరాంబ శివయ్యపై భక్తితో నిత్య స్మరణతో ఇక్కడ గడపడం పుణ్యప్రదమే కాక ఆరోగ్యప్రదం కూడా. రాక్షసులకు దేవతలకు అత్యంత ఇష్టమైన అమ్మవారు మహాశివుని స్మరణ సర్వదోషహరము. అటు రాక్షసులు కూడా మనం చేసే శివనామ స్మరణకు మురిసిపోయి మనకు ఎలాంటి కష్టం కలగనీయరు. ఇక దేవతలు మారు మాట్లాడకుండా మనకు వరాలను కురిపిస్తారు. పంతొమ్మిది 2/2023 రాత్రి 11 గంటలకు కర్నూలు చేరుకుని ఉదయం మా శివాలయంలో శివుని దర్శనం చేసుకుని ధనికమైన సెక్యులర్ ప్రభుత్వం హుండీలలో దక్షిణలు వేసే బదులు మా శివాలయంలోని పేద అర్చకుల వారికి దర్శన ఇచ్చి నమస్కరించి కర్నూలు దగ్గరలోని శ్రీ లక్ష్మీ జగన్నాథగట్టు ఉత్సవ దేవాలయం ఉన్న గ్రామంలో ఉన్నటువంటి జగన్నాథుణ్ణి, అలాగే అక్కడ ఉన్న శ్రీశైల భ్రమరాంబ గుడి శివయ్యను దర్శించుకొని అక్కడే తిరుగాడే అవధూత స్వామిని దర్శించుకుని అక్కడ అవధూత స్వామి వారు తబలా వాయిస్తుండగా ఓం నమ శివాయ నామస్మరణ పాటలా పాడి ఆ పాట ఆ శివనామస్మరణను ప్రతి వీడియోలో ముందు ఉంచి శ్రీశైలం 21 భాగాలను పూర్తి చేశాను. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. 2023 మార్చి 22కు ఉండే ఉగాదికి భ్రమరాంబ మాతకు కర్ణాటక నుండి భక్తులు పుట్టింటి తరపు నుండి ఒడిబియ్యం భక్తి శ్రద్ధలతో తీసుకువచ్చే భక్తులు కర్ణాటక మారుమూల ప్రాంతాల్లో నుండి నడక ద్వారా ఇంతటి ఎండలో ఎలా వస్తున్నారో చూడండి. వీరు మనకు గౌరవనీయులు. వీరిని గౌరవంగా చూసుకోవడం మన బాధ్యత. ఈ వస్తున్న దంపతులను చూడండి. కర్ణాటక నుండి నిండు బిందె నీళ్లతో శ్రీశైలం కాలినడకన వెళుతున్నారు. ఇటువంటి మహాభక్తులపై దేవాలయం సమీపంలో దాడి జరిగిన విషయం చూసి దుఃఖంతో ఉండిపోయాం. మన దేశంలో మనకు రక్షణ లేదు. అందుకే సెక్యులర్ హిందువులు కేవలం హిందువులుగా మారాలని ఆ పరమేశ్వరుల వారిని ఆదిశక్తి భ్రమరాంబికా మాతను నిత్యం కోరుకుంటున్నాం. సెక్యులర్ హిందువులు పరమతాల మాయలో పడి సాటి హిందువులనే దూరం చేసుకొని ఐకమత్యం కోల్పోతూ బతుకుతున్నారు. అనేకులు ఈ సెక్యులర్ మాయలో నుండి ఇప్పుడిప్పుడే మనమేంటి, మనపై జరుగుతున్న అన్యాయాలేమిటి తెలుసుకుంటున్నారు. ఇంతకాలం అతిథి దేవోభవ అని ఆదరించినందుకు మనకు జరిగిన అన్యాయాలు చాలనే ఆలోచనలు అందరికీ ఆ శివశక్తి కలిసిన సమూహం శక్తి కలిగిస్తోంది. కోడుమూరు రోడ్డుకు ఇరుపక్కల గ్రామాల్లో ఉగాదికి వచ్చే కర్ణాటక భక్తులకు అన్నదాన సేవలు ఎందరికో అన్నదానం చేసి హిందూ ఐక్యతను చాటుకుంటున్నారు. కానీ ప్యాలకుర్తి దగ్గర చాలా ఏళ్ల నుండి కర్ణాటక నుండి బియ్యం, బ్యాళ్ళు వంటి వంట సామానులన్నీ మోసుకొని వచ్చి వారి రాష్ట్ర శివభక్తులకు అన్నదాన చేసే సందర్భంలో ఇక్కడ ఉన్న ఒక దేవాలయ స్థలంలో
అన్నదానం చేస్తే పార్వతీ పరమేశ్వరుల ఫోటో పూజించే బదులుగా సాయిబాబా ఫోటోను పూజించి అన్నదానం పెట్టాలని పట్టుబట్టడంతో చాలా విచారకరమైనది. హిందువులైన మనవారే మన శివపరమాత్మ సేవను కలిగించడం మంచి అన్నదానం కలగజేయడం చేస్తున్నారంట. ఆ నచ్చని ఆ కర్ణాటక అన్నదాన సేవకులు ఆ గుడి ఎదురుగా ఉన్న ముస్లిం పొలం వారిని అడగ్గా వారు సరే అన్నదానం చేసుకోండి, ఏం పర్వాలేదు అనడంతో ఈ కనిపించే ప్రదేశంలో అన్నదానం ఏర్పాటు చేశారు. చూడండి, హిందూ ప్రజలకు కొత్త దేవుడు వస్తే పాత తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరుల ఫోటో ఉంచకండి అనడం ఎంత పాపం. సాయిబాబాను ఒకతను దర్శనం చేసుకోవాలని రాగా నీవు గురు దత్తాత్రేయ స్వామి వారిని దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నావు. నా దగ్గరికి రావడం ఎలాంటిదంటే గురువులకు గురువైన శివుడు, విష్ణువు, బ్రహ్మ తత్వాన్ని కలిగిన ఆ గొప్ప గురువును వదిలి నన్ను దర్శించడం అవుతున్నది. ముందు నీవు ఆ పరమాత్మ స్వరూపమైన దత్తాత్రేయ స్వామి వారిని దర్శనం చేసుకున్న తర్వాతనే నా వద్దరికి రమ్మని ఆయన అరిచిన సంఘటన సాయిబాబా జీవిత చరిత్రలో ఉన్నది. ఆది గురువైన పరమేశ్వరుల వారి భక్తులకు చేసే అన్నదాన సేవలో, శివభక్తులు అయిన వారు చేసే అన్నదాన సేవలో స్థలం వాడుకున్నందుకే సాయిబాబా ఫోటో పెట్టి పూజించమంటే సాయిబాబా ఎంత కోపం చెందుతాడో గమనించగలరా? ఎప్పటి పరమశివుడు, ఎప్పటి శివభక్తులు, ముందొచ్చిన చెవుల కన్నా వెనుకొచ్చిన కొమ్ములు వాడి అనే సామెత ఏమిటి? వింత ధోరణి. నేటి హిందూ సమాజం మన హిందూ చరిత్ర పూర్వపరాలు తెలియక జీవించడం ఒక రకమైన అజ్ఞానం అనుకోవాలి. పేలకుర్తి పుట్ట చేను రాయితిప్ప కాడ కూడా అన్నదానం పెడుతున్నారు కర్ణాటక భక్తులకు. కర్ణాటక భక్తులు ఉగాదికి ఎలా వస్తారు, వారి ప్రయాణ విశేషాలు ఎలా ఉంటాయి అనేవి గురు వీరభద్రేశ్వర యూట్యూబ్ ఛానల్లో చాలా చక్కగా కర్ణాటక భక్తుల విశేషాలను, శ్రీశైలంలోని ఎన్నో క్షేత్రాలను చక్కగా చూపించారు. అవి కన్నడంలో ఉంటాయి. వీరికి తెలుగు కూడా చక్కగా వస్తుంది. ఈసారి శ్రీశైలం పాదయాత్ర తెలుగులో కూడా చేస్తే బాగుంటుంది. ఎందుకంటే కర్ణాటక భక్తుల యొక్క భక్తి, వారి ప్రయాణం తెలుగు వారికి, అలాగే శ్రీశైలంలో ఉండే సేవకులకు కూడా ఈ విషయాలు తెలిసి వీరిని గౌరవిస్తారు. వీరి వీడియోలు చాలా బాగుంటాయి, మీరు కూడా చూడండి. ఇక ఈ సంవత్సరం అంటే 2024 సంవత్సరంలో వెంకటాపురం నుండి అడవిలోకి ప్రవేశ టికెట్టు 10 రూపాయలు పెట్టారట. భక్తుల కోసం నీటి సదుపాయం, దారి వెంట పెరిగిన చెట్లు దారికి అడ్డంగా లేకుండా చేయడం, అక్కడక్కడ అటవీ శాఖ వారు రక్షణగా ఉండటం, భక్తుల నుండి దారిలో పడిన చెత్తను శుభ్రం చేయడానికి ఆ డబ్బులు వినియోగం చేస్తారని తెలిసింది. మంచి విషయమే. హుండీలో వేసే 10 రూపాయలను మన అటవీ శాఖకు ఇవ్వడం చేయడం చాలా మంచిది. అడవి రక్షణ జరుగుతుంది. 27/2/2024న కర్నూలు ఎల్లమ్మ గుడి దగ్గర పాదయాత్రికులకు చక్కని భిక్ష ఏర్పాటు చేశారు. సరే, ఇక మనం శ్రీశైలం పాదయాత్ర 2024 2వ తేదీ మార్చి శనివారం రోజు శివుని దయ వల్ల పాదయాత్ర చేసే పాదయాత్ర వీడియోలలో కానీ, అలాగే మరికొన్ని హిందూ దైవిక విజ్ఞాన విషయాలలో కానీ మళ్ళీ కలుద్దాం. ఓం నమ శివాయ. జై శ్రీరామ్.